పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమునలేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమునలేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. నూతన సంవత్సరం శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? చెప్పండి, బాగున్నారా? అందరూ బాగుండే వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. బాగలేని వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఎవరు చెప్పట్లేదు? అందరు బాగున్నట్టే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిదే, సంతోషం. ఇప్పటిదాకా మనం అందరం చక్కగా పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపరుచుకున్నాం. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఏబు గ్రంథం 37వ అధ్యాయము. ఏబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వాక్యం చివరిలో ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఈ చదువుబడిన వంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యోబు గారు చెప్తున్న మాట ఏంటంటే, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. ఊహకు అందని కార్యాలను యేసయ్య చేస్తాడు అని యోబు గారు చక్కగా ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు. ఎందుకు ఈ వాక్య భాగంలో ఇలా రాయబడి ఉందంటే, యోబు గారు తన జీవితంలో ఎప్పుడు కూడా ఊహించకపోయి ఉండవచ్చు. ఏ రోజు కూడా అతను ఊహించకపోయి ఉండొచ్చు. దేవుడు నన్ను మరలా ఆశీర్వదిస్తాడు అని తన జీవితంలో ఎప్పుడు కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన జీవితంలో ఊహించిన దానికంటే రెండింతలుగా దేవుడు తన జీవితంలో కార్యాన్ని చేశాడు. అందుకు ఈ వాక్య భాగమును చదివిన మన జీవితంలో దేవుడు ఎలాంటి వాడు అనేది మీ అందరికీ ఇప్పుడు అర్థమై ఉంటుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట చెప్పాడు, మనము గ్రహింపలేని ఏంటండి గొప్ప కార్యములను ఆయన చేస్తాడు అని. యోబు తన జీవితంలో సర్వస్వమును కోల్పోయిన సంగతి మనం అందరికీ తెలుసు. మనం బైబిల్లో చూస్తున్నాం. సమస్తమును కోల్పోయాడు. ఏది అంటూ తనకు లేకుండా పోయాయి. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, చివరికి భార్య నిందించి వెళ్ళిపోయింది, అన్నీ పోయాయి. చివరికి మిగిలింది యోబు ఎముకల గూడు మాత్రమే మిగిలాయి. ఒంటి మీద మాంసం లేదు, ఒట్టి ఎముకలతో మాత్రమే బ్రతుకుతూ వచ్చాడు. ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చినా కూడా యోబు విశ్వాసమును తనకున్న నిరీక్షణను ఎంత మాత్రము కూడా కోల్పోలేదు. విశ్వాసమును నిరీక్షణను కోల్పోలేదు. విశ్వాస జీవితంలో పట్టు విడవక అలాగే దేవుని సన్నిధిలో ఎదురు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యోబు మరలా రెండంతలుగా ఆయన ఆశీర్వదించబడినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. మొదట యోబుకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. యోబుకు మొదట పుట్టినటువంటి పిల్లలు కుమార్తెలు కావచ్చు, కుమారులు కావచ్చు, వాళ్ళ పేర్లు చరిత్రలో ఎక్కడ కూడా రాయలేదు. యోబు మరలా కోలుకొని స్వస్థపరచబడి దేవుడు తనను ఆశీర్వదించిన తర్వాత రెండింతలుగా తాను అభివృద్ధి పొందిన తర్వాత తనకు పుట్టినటువంటి పిల్లల పేర్లు కూడా బైబిల్లో రాయబడి ఉంది. చప్పటి కొట్టి ప్రభువును మహింపరుద్దాం. హల్లెలూయా. మేలు పొందిన వంటి వారి యొక్క పేర్లు పరిశుద్ధ గ్రంథ లేఖనములో సాక్షిగా రాయబడిన వంటి విషయం. అందుకని యోబు గారు ఈ మాట చెప్పాడు, దేవుడు మనము గ్రహించలేని వంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన జీవితంలో కార్యములు చేయాలి అంటే మనం కూడా పట్టుదల కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఏంటండి, కొంతమంది చూడండి, సెల్ ఫోన్ కావాలని పిల్లలు అడిగారు అనుకోండి, మా దగ్గర డబ్బులు లేవురా బాబు, ఇప్పుడు అంత ఫోన్ కొనించలేమంటే వాడు మాట వింటాడా? ఏం చేస్తాడండి? కొనించేంత వరకు చెప్పండి, ఏం చేస్తారు? కొనించేంత వరకు వాడు పొరపాటు కూడా విడిచిపెట్టడు. కొనించేంత వరకు ఆ ఫోన్, అనుకున్న ఫోను వాడి కొనించేంత వరకు వాడు ఏం చేస్తాడు చెప్పండి? అసలు ఎవరి మాటను కూడా విండు, అన్నం తింట మానేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ వాడి బ్రతుకులో ఒక్కరోజైనా యేసయ్య కొరకు ఉపవాసం ఉంటాడా? జీవితాన్ని నాశనం చేసే ఫోన్ కొరకు మాత్రం ఎంతసేపు అయినా అలుగుతాడు, ఎంతసేపు అయినా అన్నం తింటాం మానేస్తాడు. జీవితాన్ని నాశనం చేసే దాని కొరకు ఏమైనా చేస్తాడు. కానీ మేలు చేసే దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా అంటే వీడి ముఖానికి ప్రార్థన కూడా ఉండదు మరలా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు యోబు గారి ద్వారా ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని యోబు గారు అంటారు, నేను రెండంతలుగా మేలును పొందాను కాబట్టి, నేను ఆశీర్వదించబడ్డాను కాబట్టి మీరు కూడా గ్రహించలేనంత గొప్ప కార్యాన్ని దేవుడు మీ జీవితంలో చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన జీవితంలో చేయాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఒక మాటలో చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఏం చేయాలండి? ఏం చేయాలి మనం? చెప్పండి, ఏం చేయాలా మా? చెప్పండి, ఏం చేయాలా? ప్రైజ్ ద లార్డ్. ఆ పని చేసే సరిపోద్దా? కానీ దేవుని వాక్యము, దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, యోబు గారు దేవుని సన్నిధిలో మాట్లాడినటువంటి మాట విధానాన్ని మనం చూస్తే ఇలా చెప్పాడు, మనము గ్రహించలేని వంటి కార్యాలు అయినా చేస్తాడు. అందుకని యోబు జీవితంలో తాను ఎప్పుడు కూడా ఊహించలేదు, గ్రహించలేదు, ఆలోచించలేదు, కానీ ప్రభువును మాత్రం విడిచిపెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. ఉంటే ఇక్కడ ఉంటా, లేకపోతే నా ప్రభు దగ్గరికి వెళ్తాను, చస్తే దేవుని యొద్దకు వెళ్తా, బ్రతికితే ఈ లోకంలోని సాక్షిగా జీవిస్తానని యోబు గారు దేవుని సన్నిధిలో పట్టుదల గలవాడై నిలిచినట్లుగా మనం చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో కొన్ని మాటలు మనం చూద్దాం. బైబిల్లో నుంచి కొన్ని మాటలు దయచేసి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 126వ కీర్తన, 126వ కీర్తన, 126వ కీర్తన మొదటి వాక్యం. సియోనుకు తిరిగి వచ్చిన వారు యెహోవా చెరలో నుండి వారిని రప్పించును. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ చదవబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్టయితే, దేవుడు దాసత్వము నుండి, బానిసత్వము నుండి దేవుడు నిన్ను విడిపించాడు. ఇక్కడ చెప్పబడుతున్న వంటి మాట ఏంటి?
సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి వారిని విడిపించెను. ఎవరు ఆసక్తి కలిగి దేవుని మందిరమునకు వస్తారో, సియోను అనబడిన ఈ దేవుని మందిరమునకు ఎవరైతే వస్తారో వారి చెరలో నుండి వారిని ఏం చేస్తాడంట? దేవుడు విడిపిస్తాడు. నాశనకరమైన గుంట్లో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. పాప శాపముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు వారిని విడిపిస్తాడు. అందుకని కీర్తనకారుడు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి బానిసత్వంలో నువ్వు ఉన్నావు? పాపమనే బానిసత్వంలో ఉన్నావా? శరీరాశలనే బానిసత్వంలో ఉన్నావా? ధనాపేక్ష అనే బానిసత్వంలో ఉన్నావా? ఎటువంటి బానిసత్వంలో నీవు కట్టబడి ఉన్నావు? దేవుడు అంటాడు, ఎంతటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా పర్వాలేదు, నీవు తిరిగి ఎక్కడికి రావాలండి? సియోనుకు నీవు తిరిగి రావాలి. అందుకని ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి? సియోనుకు తిరిగి వచ్చిన వారిని, ప్రైజ్ ది లార్డ్. మందిరం చుట్టూ తిరిగే వారిని కాదు. మందిరం చుట్టూ తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. ఏంటంటే మందిరం చుట్టూ తిరుగుతూ ఉంటారు కొంతమంది, ఆరాధన అయిపోయేంత వరకు. మందిరంలోకి వచ్చి కూర్చోరంటే నేను కూర్చోలేనంటాడు. ఎందుకంటే వాడిని సాతాను కూర్చోనివ్వదు. చక్కటి మాటలు వినివ్వకుండా, కూర్చోనివ్వకుండా, మనసు కుదురుగా ఉండనివ్వదు సాతాను. వాడు లోపలికి రానివ్వకుండా చేస్తూ ఉంటుంది. వాడు లోపలికి వస్తే బాగుపడిపోతాడు. మరలా వాడు ఎతుకులాడుకోవడం కష్టం సాతాను. అందుకని వీడిని లోపలికి వెళ్ళనివ్వకుండా వాడు ఏం చేస్తాడంటే అక్కడే గట్టిగా పట్టేస్తాడు. లోపలికి వెళ్ళి కూర్చోరంటే నేను ఈయనే కూర్చుంటాలి అంటాడు. తర్వాత తినొచ్చు కదంటే నేను హత్తుకొని తింటాలి అంటాడు వీడు. ఏంటండి, లోపలికి వెళ్ళి కూర్చోమంటే కూర్చోడు. అయిపోయిన తర్వాత తినొచ్చు కదా అంటే నేను హద్దుకొని తింటాను అంటాడు. కానీ మందిరం లోపలికి మాత్రం రాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరిని విడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని చూస్తే ఇక్కడ చక్కగా ప్రభు చెప్తున్న మాట ఏంటి? సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా విడిపించువాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒకటి బానిసత్వం నుండి ఆయన విడిపిస్తాడు. రెండోది నీ కన్నీళ్ళ నుండి విడిపిస్తాడు. మూడోది నీకున్న వ్యాధి బలహీనతల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నాలుగోది నీకున్న అప్పుల సమస్యలు అన్నిటి నుండి నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నిన్ను అక్కడ నుండి బయటికి విడిపించాలి అంటే నువ్వు ఎక్కడికి రావాలి? సియోను అనబడిన దేవుని మందిరములోనికి నీవు రావాలి. దేవుని మందిరంలో అడుగు పెట్టాలి. దేవుని మందిరంలో అడుగుపెట్టి దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు తప్పనిసరిగా దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే నీకును దాని నుండి విడుదల కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎలా విడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని చూస్తే మీరు జాగ్రత్తగా గమనించాలి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిచ్చడానికి మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. మోరియా పర్వతం మీదకి ఇస్సాకును తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కట్టెలన్నీ పేర్చి ఆ తర్వాత ఇస్సాకును కాళ్ళు చేతులు కట్టేసి ఆ కట్టెల మీద పండుకోబెట్టి ఆయన ఏం చేశాడంటే ఆకాశం వైపు చేతులు ఎత్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 21వ వాక్యం 22వ వాక్యంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఆది కాండంలో ప్రైజ్ ది లార్డ్ 22వ వచనంలో 21వ వచనం అధ్యాయంలో 22వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. అబ్రహాము గారు ఎప్పుడైతే ఇస్సాకు మీద ఒక చేయి పెట్టి కత్తి పట్టుకొని ఎప్పుడైతే పైకి లేపాడో ఆకాశం ముందు ఉన్న దేవుడు చూసి అబ్రహాము అని పిలిచి వెంటనే ఒక మాట చెప్పాడు. నీకున్న ఒక కుమారుని బలిచ్చడానికి నీవు వెనకాడలేదు. దీన్ని బట్టి నీవు నాకు ఎంత భయపడువాడవో నాకు అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ కుమారుని బలిచ్చడానికి వీలు లేదని చెప్పి ఇస్సాకుకు బదులుగా యేసు ప్రభు వారే ఏమైపోయాడంట? చెప్పండి, ఏమైపోయాడండి? ఇస్సాకును విడిపించటానికి యేసయ్య ఏ విధంగా వచ్చాడో కొంచెం గట్టిగా చెప్తారా?
నోరుంటే చెప్పండి గట్టిగా, చెప్పండి. ఎలా వచ్చాడండి? గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారు మార్చబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని కీర్తనకారుడు అంటాడు, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవాయే, చెప్పండి, యెహోవాయే చెరలో నుండి వారిని విడిపించాను. ఇస్సాకును ఏ రీతిగా దేవుడు విడిపించాడో అలాగే ఇక్కడ కూర్చున్న ప్రతి వారికి వారి సమస్యలంతటి నుండి నీ దేవుడు నిన్ను విడిపించునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు వారే మన పక్కలో మనతో ఉండి, ఆయన మన రూపంలో కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళ రూపంలో కావచ్చు, ఆయన మన మధ్యలోకి వచ్చి ఆయన మనల్ని ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. అందుకని ఇక్కడ నేను మొదటి మాటను రాసుకున్నాను. ఏమని రాసుకున్నానంటే, బానిసత్వం అనే చెరలో నుండి దేవుడు వారిని విడిపించెను. బానిసత్వం అనే చెరలో నుండి దేవుడు వారిని విడిపించాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఇస్సాకును బలిచ్చడానికి అబ్రహాము నియమించుకుంటే, అప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్పాడు, ఇస్సాకు వలన చెందించబడినది ఏది కూడా ప్రయోజనము ఉండదు. కానీ అబ్రహాముకున్న విశ్వాసం, దేవుడు అడిగినది మనము ఇవ్వాలి అనే ఒక ఆలోచన, పట్టుదల కలిగిన వాడు అబ్రహాము. ప్రైజ్ ద లార్డ్. అందుకని యోబు గారు తన జీవితంలో పట్టు విడవక, నిరీక్షణ కలిగి, నమ్మకంగా ఆయన సన్నిధిలో నిలబడ్డాడు. కనుకనే మరలా 200గా తను ఆశీర్వదించబడినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదట మన బానిసత్వం అనే చెరలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని చదవబడిన ప్రతి మాటను కూడా మనం జాగ్రత్తగా గమనించి ఆ దిశగా మనం నడిపించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. రెండవ మాటను కూడా దయచేసి మనం చూద్దాం. రెండవ మాట 126వ కీర్తన 2వ వాక్యం. 2వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవారి వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులందరూ చెప్పుకుందరు. గట్టిగా చప్పడు కొట్టి ప్రభుని నడిపి, అందరూ గట్టిగా చప్పడు కొడుతూ ప్రభుని మహింపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభు చేసిన వంటి కార్యాలను బట్టి దేవుని పిల్లల నోట ఏముండాలండి? చెప్పండి, ఏముండాలంట? బూతులా? చెప్పండి, ఏముండాలండి? చెప్పండి, ఏముండాలి? దేవుని పిల్లల నోటి నిండా నవ్వు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని నవ్విస్తారు వాళ్ళ తల్లిదండ్రులు. చిన్నప్పుడు ఏంటండి, వాళ్ళు నవ్వించేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారమ్మా? మీరైనా చెప్పండి. వాళ్ళకి తెలియదులే, కష్టపడి కనింది మీరే కదా. 9 నెలలు గర్భంలో మోసి కని పెంచి పెద్ద చేసింది మీరే కదా. ఏం చేస్తారు చెప్పండి? చిన్నపిల్లలు నవ్వించేదానికి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళని వెతుకొని ఆడిస్తారు. ఏంటని పైకెత్తి చెప్పండి చేస్తూ ఉంటారు. చక్కలు గిలిపి ఆడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? నవ్వుతూ ఉంటారు. వాళ్ళు నవ్వుతూ ఉంటే వీళ్ళకు కూడా చెప్పండి ఎక్కడ లేని ఆనందం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నవ్వటం చాలా ఆరోగ్యానికి మంచిది. నవ్వమన్నాడు అని చెప్పి బజార్లో పోత ఎవరు పడితే వాళ్ళ ముందు నవ్వమని కాదు. ఎప్పుడు నవ్వాలో అప్పుడే నవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని చదవబడిన వంటి విషయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన వంటి మాట ఏంటంటే, దేవుడు మన జీవితంలో మనకి నోటి నిండా నవ్వు కలిగేటట్లు చేస్తాడంట. ప్రైజ్ ద లార్డ్. అక్కడ విషయం ఏంటంటే, దేవుడు సొదొమ పట్టణానికి నాశనం చేయటానికి వచ్చాడు. వచ్చినప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చారు, నీళ్ళు ఇచ్చారు, కాళ్ళు కడుక్కున్నారు, భోజనం సిద్ధపరిచారు, తిన్నారు. వెళ్తా శారాతో అబ్రహాంతో చెప్పారు, అబ్రహాం గారు ఇదిగో వచ్చే సంవత్సరం ఈనాటికి
శారా నీకు కుమారుని కన్ని నీ చేతిలో పెడుతుంది అని చెప్పగానే శారకి ఏమొచ్చింది చెప్పండి? కొంచెం చెప్పండి అమ్మా, కొంచెం సంతోషంగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కొంచెం నవ్వుతా చెప్పండి. ఏం చెప్పింది ఆమె? చెప్పండి. నవ్వుతూ, పక్కపక్క నవ్వుతూ చెప్పింది, ఈ వయసులో నాకు, చెప్పండి, ఈ వయసులో నాకు పిల్లల అని చెప్పి నవ్వింది. ఉందా మాట బైబిల్లో? ఉందా? ప్రైజ్ ది లార్డ్. 18వ అధ్యాయంలో మనకు అనిపిస్తుంది ఆ మాట. ఏంటండి ఆ మాట వినగానే ఈమెకి ఏమొచ్చిందంట? నవ్వు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వంటి మాటని ఎప్పటికీ కూడా వ్యర్థము చేసేవాడు మాత్రము కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రజలందరూ అనుకున్నారు శారా గురించి, ఈ వయసులో ఈ ముసలోడికి, ఈ ముసలామకి, చెప్పండి, ఏం పుట్టాడండి? ఏం పుట్టింది? ఇప్పుడు మీకేమైంది? చెప్పండి, ఏమైందండి? ప్రైజ్ ది లార్డ్. ఈ వయసులో ఈ ముసలోడికి ముసలాం కొడుకు పుట్టడం ఇది ఎక్కడ సాధ్యమండి? ప్రైజ్ ది లార్డ్. ప్రజలందరూ ఆశ్చర్యపోయారంట. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే, దేవుని పిల్లల నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు, అన్ని జనులందరిలో ఆశ్చర్యాన్ని పుట్టిస్తాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు విని కని రీతిలో చూడని, ఎన్నడూ చూడని వంటి ఒక గొప్ప కార్యాన్ని యేసయ్య అన్ని జనుల మధ్యలో ఆయన చేసి చూపిస్తాడు. వాళ్ళు ఆశ్చర్యపోతారు. దేవుని పిల్లలేమో నోటి నిండా, చెప్పండి, నోటి నిండా నవ్వు కలిగిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మొదటి మాట ఏంటంటే, బానిసత్వం అనే చెరలో నుండి దేవుడు ఏం చేస్తాడండి? విడిపిస్తాడు. పేకాట అనే బానిసత్వం కావచ్చు, తాగుడు అనే బానిసత్వం కావచ్చు, వ్యభిచారం అనే బానిసత్వం కావచ్చు, అబద్ధము మోసం చేసే బానిసత్వం కావచ్చు. ఏ బానిసత్వము చేత నీవు బంధించబడి ఉన్నావో వాటి నుండి దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ విషయాన్ని విన్న శారకి నవ్వు ఆపుకోలేక ఏం చేసిందంటండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, చదువుబడినటువంటి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ విషయాలను చాలా చక్కగా యోబు గారి ద్వారా ఈ మాటను తెలియచేశాడండి. దేవుడు ఏం చేస్తాడంటండి? మనము గ్రహించలేని గొప్ప కార్యాలను చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గ్రహించలేని గొప్ప కార్యాలు యోబు గ్రహించలేదండి. మరలా నేను స్వస్థపరచబడతానని తను గ్రహించి ఉండవచ్చా? ఆయన గ్రహించలేదు. నేను 200గా ఆశీర్వదించబడతానని అనుకున్నాడా? అనుకోలేదు. అబ్రహాము శారా ఇస్సాకు పుడతాడని అనుకున్నారా? వాళ్ళు గ్రహించలేదు. గ్రహించలేని కార్యాలను వారు ఏం చేశారంట? కంటి నిండా చూశారు, చెవులార విని అన్యజనులు ఆశ్చర్యపడేటట్లు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఇటువంటి కార్యాలను నువ్వు అనుభవించట్లేదంటే కారణం ఏంటంటే, నీలో నిరీక్షణ లేదు. విశ్వాసాన్ని కోల్పోతున్నావు, నిరీక్షణను కోల్పోతున్నావు. అశ్రద్ధ కలిగి దేవుని వాక్యానికి పెడచెవిని పెట్టి నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు. అందుకని నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలను చూడకుండా నువ్వు అవమానపు మధ్యలో బ్రతుకుతూ ఉన్నావు, నిందల మధ్యలో బ్రతుకుతూ ఉన్నావు. అనేక సమస్యలు నిన్ను చుట్టుముట్టి ఉన్నాయి. అందులో నుంచి బయటికి రాలేక ఏమి చెయ్యాలో అర్థం కాని స్థితిలో నువ్వు బ్రతుకుతూ ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూశారు, మమ్మల్ని విడిపించువాడు వస్తాడు. మోసే అక్కడ ఉన్నప్పుడు మోసేతో కూడా చెప్తూ ఉన్నాడు, అయ్యా దేవుడు వస్తాడు, మెషియ వస్తాడు, ఈ ఐగుప్తి బానిసత్వం నుండి మనల్ని విడిపిస్తాడు అని మోసేతో కూడా చెప్పారు. మోసే కూడా అనుకున్నాడు. కానీ ఎవరి ద్వారా విడుదల కలిగింది? చెప్పండి, ఎవరి ద్వారా ప్రభు విడిపించాడు? ఎవరి ద్వారా అద్భుత కార్యాలు చేశాడు? ఎవరి ద్వారా
దేవుడు వారిని ఎర్ర సముద్రాన్ని దాటించాడంటే ఒకటి మోసే ద్వారా మాత్రమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి ద్వారా దేవుడు తన పరిచర్యను చేయించుకోవాలి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ వ్యక్తిని ఇక్కడ లేకుండా చేస్తాడు. ఆ వ్యక్తిని దేవుడు ఇక్కడ లేకుండా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మోసే ఐగుప్తుని విడిచి వెళ్ళటానికి ఏం జరిగింది? కొంచెం తొందరగా చెప్తారా? ముగించుకుందాం తొందరగా. మీరు చెప్తే తొందరగా ముగిస్తాను. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. మోసే ఐగుప్తి దేశాన్ని విడిచి వెళ్ళటానికి మోసే ఏం చేశాడండి? ఐగుప్తుని ఒకని చంపేశాడు. అతడు చంపేశాడు. తర్వాత ఇతను చంపానని తెలిసిపోద్దని అక్కడ నుంచి మోసే పారిపోయాడు. ఇదంతా దేవుని, చెప్పండి, దేవుని ప్రణాళిక. ప్రైజ్ ద లార్డ్. భూమి మీద దేవుని పిల్లలు చేస్తున్న ప్రతి కార్యక్రమం దేవునికి తెలియకుండా ఆయన ప్రణాళిక బద్ధతంగానే నడిపించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది. అది జరగాలంటే నువ్వు ప్రార్థనాపరుడువై ఉండాలి. మోసేను దేవుడు ఏ విధంగా తప్పించాడండి అక్కడి నుంచి? చెప్పండి, ఏ విధంగా తప్పించాడు? ఒకరిని చంపించాడు. అక్కడి నుంచి మోసే తీసుకెళ్ళాడు, అరణ్యంలో వదిలిపెట్టేశాడు. చక్కగా ఎక్కడికి వెళ్ళిపోయాడండి? మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మోసే ఒక కుటుంబానికి పరిచయం అయిపోయి అక్కడే ఉంటూ గొర్రెలు మేపుకుంటూ వాళ్ళలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత గొర్రెల మందను మేపుకునే దానికి పర్వతానికి వెళితే పరిశుద్ధాత్మ దేవుడు మోసేని అక్కడ దర్శించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎక్కడ నుండి పారిపోయావో అదే ప్లేస్లో నిన్ను తల వెత్తుకునేటట్లు నేను చేస్తాను. గట్టిగా చప్పడు కొట్టు, హల్లెలూయా. నీకు ఎక్కడైతే అవమానం కలిగిందో, ఎక్కడ ఏ ప్రజలైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను దూషించి అవమానించి అవహేళనగా మాట్లాడారో ఆ ప్రజల మధ్యలో నేను నిన్ను తల వెత్తుకునేటట్లు చేస్తాను. కొట్టు చప్పట్లో. ఆ ప్రజల మధ్యలో నీవు తల వెత్తుకునేటట్టు చేస్తాను. అద్భుత కార్యాలు చేసేటట్లు చేస్తాను. అన్య జనులందరూ కూడా నిన్ను చూసి, నువ్వు చేసే కార్యాలను చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ఈ రెండో వాక్యంలో రాయబడిన మాట ఏంటి? మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్య జనులు చెప్పుకొందరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథంలో ఒక ఆమె గుర్తించింది. ఏమని? వీరి ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు అని యెహోషువ గ్రంథంలో ఎవరు చెప్పారు చెప్పండి? ఏష్యా అనబడిన రహాబు అనే ఏష్యా. ఏంటండి? ఈమె గుర్తించింది. ఈమె గుర్తించి వాళ్ళను చేర్చుకొని వారిని ఆతిథ్యం ఇచ్చి వారిని తిరిగి జాగ్రత్తగా పంపించేటప్పుడు ఒక మాట అడిగింది. మీ దేవుడు పరాక్రమం కలిగిన వాడు, మీ దేవుడు బలవంతుడు, మీ దేవునికి వ్యతిరేకంగా విరోధంగా లేచిన రాజ్యాలు కానీ రాజులు కానీ ఎవ్వరు ఈ భూమి మీద నిలబడలేరు. మీరు వచ్చినప్పుడు మా కుటుంబాన్ని, మా బంధువులను సంహరించకుండా ఉండునట్లు నాకు మాటను ఇవ్వమన్నారు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఏమన్నారు తెలుసా? వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో కిటికీకి నీవు ఎర్ర దారమును కట్టి ఉంచు. ఎర్ర దారం దేనికి సాదృశ్యం? యేసయ్య రక్తమునకు సాదృశ్యము. కొట్టు గట్టిగా. యేసయ్య రక్తములో రక్షణ ఉన్నది. విశ్వసించు వారి జీవితంలో యేసయ్య కార్యాన్ని చేస్తాడు. అందుకని ఈమె చెప్పినటువంటి మాటకి వాళ్ళు ఏం చెప్పారంటండి? ఎర్రదారాన్ని కట్టుకో. ప్రైజ్ ద లార్డ్. అందుకని బైబిల్లో మనం చదివాం. ఈ రెండో వాక్యం చివరిలో చెప్పబడిన మాట ఏంటండి? అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్ని జనులు చెప్పుకొందరు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చేసే ప్రతి కార్యాన్ని కూడా
ప్రభు ఏం చేస్తాడంట, అందరూ అనుకునేటట్లు చేస్తాడు. నువ్వు విశ్వాసువని, దైవ భయము కలిగిన వారని, దేవుని వాక్యానికి విధేయులని మీరు జాగ్రత్తగా ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మీరు నిలబడగలుగుతారో నిన్ను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది అయితే వారి భక్తిని బట్టి ఎప్పుడు చూసిన తిట్లు తింటనే ఉంటారు. వారి నోటి మాటను బట్టి, వారి ప్రవర్తన పద్ధతులను బట్టి ఏం చేస్తుంటారండి, నువ్వు పెద్ద భక్తురాలవి, నువ్వు పెద్ద భక్తుడివిలేండి, నువ్వు పెద్ద భక్తుపరురాలివి అని చెప్పి వారు చేసేవంటి పనికి మాలిన మాటలు, వారి నడివెడుకను బట్టి ఆ పక్క వాళ్ళు తిడతా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు అడుగుతారు మమ్మల్ని, పాస్టర్ గారండి ఏం భక్తి నేర్పుతున్నారా వీళ్ళకి, వీళ్ళేదో పెద్ద బుద్ధిమంతులు అన్నట్టుగా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొందరు మాట్లాడుతూ ఉంటారు, తన స్థితిని తాను కప్పుకొని ఎదుటోని గురించి అవహేళనగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు నోళ్ళు మూయబడాలంటే నువ్వు జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మొదటి మాట ఏంటంటే, ఒకటి బానిసత్వం అనే కట్టల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, విడిపిస్తాడు. రెండోది ఏంటంటే, మన నోటి నిండా దేవుడు ఏం చేస్తాడండి, నవ్వును కలుగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మన నోటి నిండా దేవుడు మనల్ని ఏం కలుగు చేస్తాడు, నవ్వును కలుగు చేస్తుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ సంవత్సర కాలమంతయు కూడా దేవుడు నీ నోటి నిండా నీకు నవ్వును దయచేయును గాక. హల్లెలూయా. భర్తను చూసి, భార్యను చూసి, పిల్లల్ని చూసి నువ్వు ఏం చేయాలి చెప్పండి, చెప్పండి ఏం చేయాలంట, నవ్వుతూనే ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు నవ్వామనుకో, మళ్ళా మధ్యరాత్రులు లేచి నవ్వామనుకో, ఆడనుకుంటా లేచి ఇక్కడికి మెంటలు వచ్చింది ఏందని, ఏంటండి పిచ్చి పెట్టినట్టుంది, పిచ్చిదానిలాగా నవ్వుతుంది, పిచ్చోళ్ళలాగా నవ్వుతున్నాడు ఏంటి అనుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట దయచేసి చూద్దాం, మూడవ మాట. ఏవేలు పుస్తకము, ఏవేలు గ్రంథం, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడాలి. 2వ అధ్యాయము 21వ వాక్యం. దేశమా భయపడకుము, సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదువుబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి, దేవుడు అంటున్నాడు, దేశమా భయపడక నీవు సంతోషించి గంతులు వేయము, దేవుడు గొప్ప కార్యములు చేసెను. చూడండి, దావీదు దేవుని సన్నిధిలో ఏం చేశాడంటండి, మందసమును తీసుకొని వచ్చేటప్పుడు దావీదు ఏం చేశాడండి చెప్పండి, ఏం చేశాడు, త్వరగా చెప్పాలి, ఏం చేశాడంట, ఎగిరెగిరి గంతులు వేసాడు. ఎగిరెగిరి గంతులు వేస్తూ ఉంటే భార్య చూసి ఏం చేసింది, భార్య ఎలా చూసిందంట చెప్పండి, దావీదును తన భార్య ఎలా చూసింది, మీరైనా చెప్పండి, మీరే కరెక్ట్. దావీదు నాట్యం ఆడుతూ ఉంటే మీకాలు చూసి ఏం చేసిందంట, ఎలా చూసింది, ఏ చూపుతో చూసిందండి చెప్పండి, ఏ చూపుతో చూసిందంట, దావీదును ఇంతగా చూసింది, నీచంగా చూసిందని అర్థం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదు దేవుని మందసం ఎదుట ఆత్మవశుడై పరిశుద్ధాత్మలో ఆయన ఆనందిస్తూ ఉంటే ఈమెం చేస్తుంది, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తూ ఉంటే పక్కనుండి మీ మొఖాల దగ్గరికి వచ్చేట్టు చూస్తుంటారు కళ్ళు పెట్టి. దావీదు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన నాట్యమాడుతూ ఆనందిస్తూ ఉంటే ఈమె ఏం చేసిందంటే చెప్పండి, ఏం చేసిందంట, ఎంతగా చూసింది.
అందుకని దేవుడు ఎక్కడ కొట్టాడామని తెలుసా? చెప్పండి, ఎక్కడ కొట్టాడు? చెప్పండి, ఎక్కడ కొట్టాడండి? కడుపు మీద కొట్టాడు. భర్తే కావచ్చు, కానీ దేవుని సేవకుడు, ప్రైజ్ ద లార్డ్, సమర్పించబడిన వాడు, దేవుని చేత వెన్నుక చేయబడిన వంటి దావీదును భార్య అయినంత మాత్రాన నువ్వు చులకనగా ఎంత మాత్రమును కూడా చూడటానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దావీదు దేవుని సన్నిధిలో గొప్పగా సంతోషంగా గంతులు వేస్తూ ఆనందముతో సంతోషపడుతున్నాయి. అంటే ఏమే ఎలా చూసిందంటండి, అందరేమో సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు బాగా చేస్తున్నావు దావీదు, బాగలే భలే చేస్తున్నావు, సంతోషంగా నాట్యం ఆడుతున్నావు, ఇలాగే ఉండాలి అని కొంతమంది ఆయన ప్రోత్సహించి సంతోషపరుస్తూ ఉంటే ఏమో మాత్రం చూడు దరిద్రుడు ఎట్టున్నాడు చూడు అని నీచంగా మాట్లాడింది. అందుకని దేవుడు ఇక్కడ కొట్టాడు. ఎక్కడ కొట్టాడు? కడుపు మీద. సంతానం కలగలేదు. పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం మనకు తేటగా తెలియచేస్తుంది. అందుకని దేవుని వాక్యం అంటుంది, దేశమా భయపడకుము, సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేయను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ఆనందముతో గంతులు వేయాలి. భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు, మన కొరకు మరణించి తిరిగి లేచిన వంటి వాడు, నిత్య మహిమలో యుగ యుగాలు తనతో కూడా నివసింప చేయగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు భయపడాలి? మనం ఎందుకు భయపడాలండి? ఎప్పుడు చూసినా మనం ఎలా ఉండాలంట? గంతులు వేస్తూ సంతోషంగా ఆనందంగా ఉండాలి. వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, సమస్యలు వచ్చినా, భయంకరమైన పరిస్థితి వచ్చినా నువ్వు ఆనందంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మా అత్తగారు అంటుంటుంది అప్పుడప్పుడు, సమస్య వచ్చినప్పుడు కడుపు నిండా అన్నం తినాలంట. ఆమె తింటుందో లేదో తెలియదు, కానీ నాకు చెప్తుంటుంది. మా పాస్టర్ వాళ్ళ అమ్మ ఆమె చెప్తుంటుంది, కష్టం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు కడుపు నిండా అన్నం తినాలి, మంచి బట్టలు కట్టాలంటది. వాస్తవమే అది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని అలా ఉండాలంటే మనల్ని నిందించిన వాళ్ళు కుళ్ళి కుళ్ళి చావాలి, అలాంటి బట్టలు కట్టుకొని తిరగాలి మనం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు 31st నైట్ మనం అందరం ఆరాధనలో పాలు పొందాం. చిన్నపిల్లలందరినీ లేపాం, తెల్ల బట్టలు అందరినీ. వాళ్ళు శుభ్రంగా నిలబడి పాడారు. అక్కోళ్ళని కూడా కొందరిని లేపి పాడిద్దాం అనుకుంటే కొంతమంది కలర్ బట్టలు, నాకు ఇష్టం లేదు, అందుకని లేపలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట అన్నందుకు మీరు అలగొచ్చు. అలిగితే ఏం చేస్తారు? ఇంటికి వచ్చినప్పుడు చొక్క నీళ్ళు ఇవ్వు, అంతే కదా, అంతే కదా. ఒక చుక్క నీళ్ళు ఇవ్వు తాగటానికి, అంతే కదా నువ్వు చేసేది. ఇంక అంతకంటే ఏం చేస్తావు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు తాగటానికి ఒక చుక్క నీళ్ళు ఇవ్వకపోయినా, కూర్చుని దాన్ని కుర్చీ వేయకపోయినా, నిలబడైనా ప్రార్థన చేసి వస్తాం. కానీ ఆదివారం వస్తే మైక్ ఇస్తాం పాడటానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటను చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. 25వ వాక్యం చూడండి. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళ్ళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా నామ మహిమ, నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరములో పంటను మీకు మరలా ఇస్తాను. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుచుకుందాం. హల్లెలూయా. గత సంవత్సరంలో నీ జీవితంలో నష్టపోయావేమో, కోల్పోయావేమో, అనుకున్నది సాధించలేకపోయావేమో, అనుకున్న ఉద్యోగం రాలేదేమో,
అనుకున్నంత వ్యాపారం జరగలేదేమో. దేవుడు అంటాడు, ఈ సంవత్సరం నేను నీకు దయ చేస్తాను. హల్లెలూయా. కలవరపడాల్సిన అవసరము లేదు. గత సంవత్సరంలో నీ జీవితంలో ఏ కార్యం చేయాలని అనుకొని పూనుకొని వెనకబడిపోయావో, దేవుడు తప్పనిసరిగా నీ కార్యములను ఆయన జరిగించి తీరుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం ఏమంటుందండి? నీవు కడుపు నిండా తిని ఏం చేయాలంట? తృప్తి పొందాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో నీవు కడుపు నిండా తిని ఏం చేయాలంటే తృప్తి పొంది ఆయన సన్నిధిలో ఆనందించే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? మనము గ్రహించలేని గొప్ప కార్యములను చేసే దేవుడు. మనము కని విని వెరుగని రీతిలో యేసయ్య మన జీవితంలో తన కార్యాన్ని చేస్తాడు. ఊహకి అందని కార్యాలు దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 4వ మాట, లూకా సువార్త 4వ మాట. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. జక్కరియా ఇంటిలో ప్రవేశించి త్వరగా చదవాలి. వందనములు చేసి ఎలిషబెత్ మరియమ్మ యొక్క వందన వచనమును వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిషబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గిరిగా ఇట్లా, నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలో శిశువు గంతులు వేసెను. ప్రభువు నమ్మిన ఆమె ధన్యురాలు. ఇప్పుడు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, చెప్పబడినటువంటి విషయాలన్నిట్లో నమ్మినటువంటి వాళ్ళు ఎవరంట చెప్పాలి. దేవుని మాటలు బోధించబడుతూ ఉన్నప్పుడు చెప్పినటువంటి ప్రతి మాట విన్న ప్రతివాడు ఎవరండి చెప్పాలి తొందరగా. విన్న ప్రతివాడు ఎవరు? ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ధన్యుడిగా మార్చబడతావు. చెప్పిన ప్రతి మాటను పెడచెవి పెట్టకుండా జాగ్రత్తగా విన్నట్లయితే నువ్వు ధన్యుడుగాను ధన్యురాలుగా నువ్వు మార్చబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. 8వ అధ్యాయము 35వ వాక్యం. త్వరగా 8వ అధ్యాయము 35వ వాక్యం చదవాలి. ఎక్కడికి వచ్చి జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన ఆ మనుషుని బట్టలు కట్టుకొని స్వస్థత చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చొని ఉండుట చూశారు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరందరూ కలిశారు. ఈ కొత్త సంవత్సరంలో మొదటి పునరుద్ధానపు ఆరాధన కలిసిన మీరేం చేయాలంటే మంచి మాటలు ఏం చేయాలంట? ఒకరిని ఒకరు పంచుకోవాలి. ప్రభు చేసిన ప్రతి మేలును పంచుకున్నప్పుడు మీ హృదయంలో ఏమొస్తుంది? ఆనందం, సంతోషం. మరియమ్మ ఎలిషబెతు దగ్గరికి వెళ్ళింది. ఎలిషబెతు ఆమెను చూసింది. ఆమెను చూడంగానే ఏమొచ్చిందంటండి? తన గర్భంలో ఉన్న బిడ్డ గంతులు వేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ విన్న నీవు చెప్పండి, ఇవన్నీ విన్న నీవు ధన్యురాలివి. నీవు ప్రజలందరిలో, స్త్రీలందరిలో
పురుషులందరిలో నీవు ఆశీర్వదింపబడిన వాడవి, ఆశీర్వదింపబడిన దానవి. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే నీవు అన్నీ జాగ్రత్తగా విన్నందుకు. అందుకని మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరయ్యా అంటే మనకు ఆయన ఏం చేస్తాడంట? గొప్ప కార్యములు చేస్తాడు. మునుపెన్నడు కూడా మన జీవితంలో మనం చూడని, పొందుకోలేనివి అన్నీ కూడా దేవుడు ఈ సంవత్సరం ఏం చేస్తాడంట? తన కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని వెనకాల వాగ్దానం ఏమని ఉంది? నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మన దేవుడు మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేస్తాడు. చప్పడు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారిని చూడటానికి వస్తే ఒక దయ్యం పట్టినవాడు వస్త్రాలు ధరించుకొని ఉండుట చూశారంట. ఏం కట్టుకొని ఉన్నాడండి? ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నాడినా? ఎడారిలో ఉన్నాడు, సమాధుల మధ్యలో ఉన్నాడు, కొండల లోయల మధ్యలో ఉన్నాడు, తనను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. గత సంవత్సర కాలం అంతయు నీ జీవితంలో నిన్ను నీవే గాయపరుచుకున్నావేమో, సమాధానపు లేని మాటలు మాట్లాడావేమో, ఎదుటివాణ్ణి కించపరిచే మాటలు మాట్లాడావేమో, ఎదుటివాణ్ణి అపహాసం చేసి అవహేళనగా మాట్లాడి నిందిస్తూ నీ జీవితంలో సమాధానం లేక ఉన్నావేమో. ఈ 2025 సంవత్సరములో యేసు క్రీస్తు అనే ప్రశస్తమైన వస్త్రాన్ని నీవు ధరించుకోవాలి. యేసు క్రీస్తు అనే పరిశుద్ధాత్మ అనే వస్త్రమును ధరించుకొని ఆయన పాదముల యొద్ద కూర్చున్న వ్యక్తిగా నువ్వు నిలబడాలి. అందుకని దయ్యం పట్టిన వంటి వ్యక్తి ఏం చేశాడంట? ఒకప్పుడు తను గాయపరుచుకున్నాడు. ఏంటండి? సంఖ్యలతో బంధించిన కూడా సంఖ్యలను తుత్తనీయులుగా చేసేసాడు. ఎవరు భయపడి ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు కాదు. కానీ యేసు ప్రభు అడుగు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అడుగు పెట్టిన వెంటనే ఆ దయ్యము పట్టిన వంటి వ్యక్తి మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. నూతన పరచబడ్డాడు, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపబడిన వాడై యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. అన్యజనులందరూ ఆయన దగ్గరికి వచ్చి చూశారు. చూసిన వాళ్ళందరూ ఏమైపోయారంట? ఆశ్చర్యపడ్డారు. దేవుని నామాన్ని మహిమపరచబడ్డాయి. దేవుని నామం మహిమపరచబడింది. ఈ రోజున దేవుని నామం మహిమపరిచే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆయన పాదాల దగ్గర కూర్చుంటున్నావా? ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించుకుంటున్నావా? పరిశుద్ధాత్మల పాలు పంపులు పొందుకుంటున్నావా? అందరు ప్రార్థన చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు, కొంతమంది చూస్తూ ఉంటారు. పోయిన ఆదివారం కడుము అంటే అంటుంది ఇక్కడ కూర్చున్న ఒక అమ్మాయి. ఏంటంటే కడుము అంటే ఇంకా నవ్వుతుంది నన్ను చూసి. ఏంటంటే వారం రాలేదు కాబట్టి బతికిపోయాను చెప్తున్నాను. వచ్చి ఉంటే ఎట్టుంటుంది? నా గురించి చెప్తావా నువ్వు? నేను అట్లే చూస్తా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చూసావా అనుకో, ఎవడో ఒకడు చూస్తాడు, తేడా వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వైపు మనము చూడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు మన మధ్యలో చేస్తాడు. మొదటి మాట ఏం చెప్పాను? బానిసత్వం అనే శరలో నుండి విడిపిస్తాడు. రెండోది, నీ నోటి నిండా నవ్వును కలుగు చేస్తాడు. మూడోది, సమృద్ధిని దేవుడు నీకు కలుగు చేస్తాడు. నాలుగోది, నీవు ధన్యురాలుగా పిలువబడతావు. ప్రైజ్ ది లార్డ్. ధన్యులుగా దేవుని సన్నిధిలో నువ్వు పిలువబడతావు. ఐదోది, స్వస్థత చిత్తులవై దేవుని పాదాల దగ్గర నువ్వు కూర్చుంటావు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానంద వచ్చేసేయండి. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపదలో
అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే ఆనందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము. నీతో నేను నివాసము చేసెద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడిన దేవా స్తోత్రాలు. మీరు గొప్ప దేవుడు. మీరు ఎక్కల చాటున మరుగుపరిచి ఇంతవరకు అనేక విషయాలు మాతో మీరు మాట్లాడారు. మాట్లాడిన ప్రతి మాట మా హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింపచేసి మీ దయా సంకల్పమును మా ఎడల నెరవేర్చి నీ సాక్ష్యం మమ్మల్ని స్థిరపరిచి కృప చూపమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.